శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులకి 2024 మార్చి 21వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి మార్చి నెలలో చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 2:20 వరకు ఉన్న సమయం అంతా కూడా తీరుబడి లేకుండా ఉంటుంది. ప్రతి సమయం కూడా ప్రతి నిమిషం కొంచెం వృధాగా కూడా గడిచిపోతుంటుంది. అంటే ఇక్కడ 2 రకాలుగా అర్థాలు చేసుకోవాలి. తీరుబడి లేకుండా ఉంటుందంటే వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే పనులన్నింటినీ వదిలేసేసి అనవసరమైన పనుల్లో నిమగ్నం అయిపోతారు. అంటే సమయాన్ని వృధాగా వదిలేస్తారు. ముఖ్య కార్యక్రమాలన్నీ ఆగేటువంటి అవకాశాలు ఉంటాయి. అది అంటే ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని ఈ టైం లోపల అది చేసేద్దాం అనుకుంటే అది కాదు. ఏదో ప్రకారంగా దానికి అబ్స్ట్రక్షన్స్ వస్తూనే ఉంటుంటాయి. ఇది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే ఇది వాంటన్గా చేయాలని అనుకొని కూర్చొని చేస్తున్నప్పటికీ పని కాదు. అనుకున్నటువంటి టైంలో ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేరు. ఇది ఒకటి. ఇక రెండవది ఏంటంటే మీకు తెలుసు ఈ లక్ష్యం నెరవేరాలా, కానీ అదేమవుతుంది, ఇంకోసారి వాయిదా పడినా పర్వాలేదు, పై అధికారికి చెప్పుకుందాం, సార్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చాయను, ఏదో ఒకటి చెప్పేద్దాము అనేటువంటి ఏదో ఒక కుంటి సాకులు అంటారు. ఇలాంటి కుంటి సాకులు చెప్పేసి ఆ పనిని, కార్యాన్ని భంగం చేస్తారు. సో కారణాలు ఎన్నైనా కావచ్చు, సాకులు ఎన్నైనా కావచ్చు, నిజాయితీగా పని ఎంత చేసినప్పటికీ కార్య సాఫల్యం అనేది కాదు. కార్యం భంగం అవుతుంటుంది, కార్యము వాయిదా పడుతుంటుంది. పాజిటివ్గా కూర్చొని మీరు సిస్టమేటిక్గా వర్క్ చేద్దామని కూర్చున్నప్పటికీ కూడా సమయం మీకు సరిపోతుంది. అట్లా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. టోటల్గా చెప్పాలంటే 24వ తేదీ మధ్యాహ్నం 2:20 లోపల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయలేరు. అది ఒక మాట. వృధాగా కార్యక్రమం అయిపోతుంటుంది. వాయిదా పట్టము, ప్రొలాంగ్ కావటము, ఎవరో వచ్చేసి మీ కార్యాన్ని కాస్త పక్కన పెట్టవే బాబు, సినిమాకి వెళ్దాంరా అని చెప్పటము, ఏదో ఒకటి. కనుక రీజన్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు, కానీ అక్కడ ఫుల్ఫిల్ మాత్రం కాదు. నెక్స్ట్ రెండవ పాయింట్, 24వ తేదీ మధ్యాహ్నం 2:20 నుంచి 26వ తేదీ అర్ధరాత్రి 2:57 వరకు ఉన్నటువంటి సమయం. వాస్తవంగా ఈ టైంలోనే కన్యారాశిలో ఒక ప్రఛాయ చంద్రగ్రహణం జరుగుతున్నది. అది భారతదేశంలో కనపడదు, ఇతర దేశాల్లో కనపడుతుంది. ఈ గ్రహణాన్ని గురించి కొంతమంది భయపెట్టేస్తున్నారు. ఇది ఆర్టి గ్రహణం, ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిందని. ఇవన్నీ కాకమ్మ కబుర్లు. ఆ గ్రహణం ఏమీ కాదు. అసలు గ్రహణం కూడా ప్రఛాయ గ్రహణం అంటే అర్థం తెలియకుండానే మాట్లాడుతున్నారు వారు. అది ఛాయలో పట్టే గ్రహణం కాదు, ప్రఛాయలో పట్టే గ్రహణం. ప్రఛాయ అంటే చంద్రుడు ఆ పూర్ణిమ రోజు కనపడుతూనే ఉంటాడు, చంద్రుడు కనపడుతుంటాడు, బట్ ఆ చంద్రుడికి ఉన్నటువంటి కాంతి భాగం తగ్గుతుంది, పర్సెంటేజ్ ఆఫ్ లైటింగ్ తగ్గుతుంది. కొంచెం హీన కాంతిలోకి చంద్రుడు వెళ్ళిపోతాడు కొంత లిమిటెడ్ టైం. దాన్ని ప్రఛాయ చంద్రగ్రహణం. దీనివల్ల ఈ ధూపముక్క తెగదు. ఎక్కడ ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచం తలకిందులైపోతుంది అనే విధంగా చెప్పేటువంటి వారు ఉన్నారు. కనుక మీరు ఎక్కడ ఆలోచన చేయవలసిన అవసరం లేదు. నాది కన్యారాశే, నేనేం ఆందోళన చెట్లు. పైగా నేను ఇంకా సంతోషంగా ఉన్నా. కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఆ సమయంలో నెరవేరిన కారణంగా స్థిమితంగా కూర్చొని 2 కప్పు కాఫీ వెంట తాగుతాయి. ఇట్స్ షూర్, తప్పకుండా ఇది పాజిటివ్ రిజల్ట్స్ కొంతవరకు తీసుకొస్తుంది, నెగటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. కనుక మీరెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మానసిక ప్రశాంతత దొరుకుతుంది, శారీరక ప్రశాంతత, శారీరక సుఖం దొరుకుతుంది, శారీరక ప్రశాంతత దొరుకుతుంది. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ బోత్ ఆనందంగా ఉండగలుగుతారు. తప్ప ఆ వీడియో విని గ్రహణం వస్తుంది, నెత్తిన పడుతుంది, ఈ సంతానం మీద ప్రభావం చూపుతుంది, గర్భవతుల మీద ప్రభావం చూపుతుంది, ఏమీ ఉండదు. కనుక
దాని గురించి ఎక్కడ ఆలోచన చేయాల్సినంత అవసరం లేనే లేదు. నాది కన్యారాశి, కన్యారాశిని పడుతుంది. కన్యారాశి ప్రకృతి రాశి. కొంత ఎక్కడన్నా వాతావరణ సంబంధమైనటువంటి మార్పులు కొంత ఉంటాయి, అంతమించి ఏమీ ఉండవు. వ్యక్తులపై దాని ప్రభావం చూపదు. ధైర్యంగా ఉండండి. అసలు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. నెక్స్ట్ 3వ పాయింట్, 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:57 ప్రారంభమై 29వ తేదీ మధ్యాహ్నం 2:09 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో మాత్రం కొంచెం ఇటు తిరిగి మంత్ ఎండింగ్ వచ్చేసింది. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం వస్తాయి. ఒక్కోసారి ఎదుటివారి మీద కొంత కోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది కంట్లో ఏదో చిన్నది పడిందని కన్ను నలుపుతుంటారు, దురదలు ఉన్నాయని నలుపుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంలో మీరు నలపవద్దు. ఎదుటివారు చెబుతుంటారు కన్ను నలపవగా బాబు కష్టమని, కానీ ఆ దురదకి తట్టుకోలేక నలిపేస్తారు. దానివలన ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీలైతే దానికి ఏదైనా డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ డ్రాప్స్ ఇస్తారు, ఐ డ్రాప్స్ వేసుకోండి. అంతే తప్ప కంటితో మాత్రం చలగాటాలు వద్దు. మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే డబ్బు ఒకవేళ ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకుని వెళ్తున్నాం అనుకోండి, క్యారీ చేస్తుండకు జాగ్రత్తగా తీసుకోండి. అక్కడ ఏదైనా మధ్యలో ఏదైనా ఎక్కడైనా డబ్బు ఎక్కడైనా భద్రంగా పెట్టాలంటే సూట్ కేసు అక్కడ పెట్టేసి ఆ పక్కకి వెళ్ళి కాఫీ తాగటం ఇట్టట వద్దు. దీని పాటికి దిగిపోతుంది. కొంత డబ్బు అనవసరంగా దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది. డబ్బు చోరీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు ఒకరికి ఇచ్చే సమయంలో ఇవ్వవలసింది 450 రూపాయలు ఇవ్వాలనుకో, మీరు 700 800 ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తారు. నేను రఫ్గా చెప్తున్న ఫిగర్. ఇవ్వవలసిన దానికంటే కూడా బై మిస్టేక్ ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి లెక్కించేటప్పుడు తప్పుగా లెక్కించి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తలు తీసుకోండి. షేర్ మార్కెట్గా అలవాటు ఉన్నటువంటి వారు అంటారు, షేర్స్ వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సమయంలో కామ్గా కూర్చోవటం మంచిది. ముఖ్యంగా శనికుదుల యొక్క సంఘర్షణ ప్రభావం అని చెబుతున్నా కదా, కనుక ఈ సమయంలో కొంచెం ఆరోగ్యం కొంచెం ఎలా ఉంది ఏమిటి అనేది కొంచెం ఆలోచన చేయండి. మీకు ఏదైనా చిన్నపాటి అనుమానం ఏదైనా వచ్చిందనుకోండి, వైద్యుల దగ్గరికి పోండి. అక్కడ ఆ రిపోర్ట్ తీసుకోవాలంటే ఏదో డబ్బు చెప్పాడు, అమ్మో ఇంత డబ్బా అని ఆ డబ్బుకి వాడు చెప్పిన రేట్ను చూసి ఆందోళన చెంది వెనక్కి రావద్దు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏదన్నా ఈ సమయంలో అంటే 27, 28 వన్ సెకండ్ రిపీట్ చేస్తున్నాం, 27, 28 ఈ 2 తేదీల్లో ఏదైనా అర్జెంటుగా ఒక రిపోర్టు అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్టు ఇది 2700 అయిందని అనుకున్నాను అనుకోండి, అమ్మో 2700 ఇప్పుడెక్కడ డబ్బులు లేవులే, 1వ తారీఖు తర్వాత చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు. అప్పో సొప్పో చేసి ఆ రిపోర్ట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుచేతంటే శనికుదుల యొక్క ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. ఇది రిపోర్టు తెచ్చుకోవాల్సి వస్తుంది అని డాక్టర్ గారు కనుక ఏదైనా కనుక మీకు చెబితే వారికి మాత్రం. కానీ ఏదైనా కొంత హెల్త్ ఇష్యూస్లో మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్ద ఆందోళన చెందాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఇక చివరిగా ఉన్నటువంటి పాయింట్ 4వ పాయింట్, 29వ తేదీ మధ్యాహ్నం 2:09 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది పిచ్చాపాటిగా చక్కగా అందరితో కలిసిమెలిసి మాట్లాడుతుంటారు. బంధువులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, లేక తోబుట్టువులతో కావచ్చు. కొంత కమ్యూనికేషన్స్ ఎవరికైనా పంపాలనుకుంటే చక్క అన్నీ ఒక వాట్సాప్లో ఒక ఎన్ని వందల వాట్సాప్లని పంపిద్దాం అనేటువంటి ఆనందం తొలగిసలాడుతుంది. అంటే చిట్ట చివరి రోజులు అయినప్పటికీ కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతుంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. ఆ సమయాలు కూడా తెలుసుకుందాం. ఇక ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 30వ తేదీ రాత్రి 10:03 నుంచి 31వ తేదీ రాత్రి 10:57 వరకు చిట్ట చివరి రోజులు.
ఇక హస్త నక్షత్రంలో జన్మించే జాతకులకి వారికి 23వ తేదీ సూర్యోదయం దగ్గర నుంచి 23వ తేదీ వేకువజామున 4:28 నుంచి సూర్యోదయం తర్వాత ఒక 2-3 గంటలు, టోటల్గా 4 గంటలే, అంతకంటే ఎక్కువ లేదు. 23వ తేదీ సూర్యోదయానికి ఒక 3 గంటల ముందు అనుకోండి, సూర్యోదయం తర్వాత ఒక 3 గంటలు అనుకోండి, జస్ట్ 6 అవర్స్. ఇక చిత్రా నక్షత్ర జాతకులకి 1-2 పాదాల జాతకులకి 23వ తేదీ ఉదయం 10:05 దగ్గర నుంచి 24వ తేదీ ఉదయం 7:34 వరకు మాత్రమే. వీరికి ఆ సమయాలు వ్యతిరేక సమయాలు, అనుకూల సమయాలు కావు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి. ఆ 2 సమయాలు ఏ నక్షత్రం వారికైనా వర్తిస్తాయి. ఆ 2 సమయాలు ఏమిటంటే అవి 24వ తేదీ ఉదయం 9:54 నుంచి ప్రారంభమై రాత్రి 11:13 వరకు. అది అనుకూల సమయం కాదు. రెండవది 28వ తేదీ ఉదయం 6:04 నుంచి సాయంత్రం 6:56 వరకు. ఇది కూడా అనుకూల సమయం కానే కాదు. ఇదేమైనప్పటికీ ఈ 11 రోజులు పట్టేటువంటి గ్రహణాన్ని గురించి మీరు ఎక్కడ ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. శుభం.